బాబాయ్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? చాలా బాగుందమ్మా. లోకేష్ గారు మాకు చాలా సహకారం చేస్తున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు, రిజిస్ట్రేషన్ చేసి రూపాయి ఖర్చు లేదు. కాకపోతే మేము ఇద్దరం వృద్ధులం అయిపోయాము. వృద్ధ పెన్షన్ పెట్టుకోవాలి మా ఆడవాళ్ళకి. ఆమెకి మాకు 75 సంవత్సరాలు. నేత పని మేము నేసేది. నేత పనికి ఆధారం లేదమ్మా. నేర్చేవాళ్ళు లేరు, నేసింది కూలి లేదు. చేనేత కార్మికులు చాలా బాధలు పడిపోతున్నారు. కాకపోతే లోకేష్ గారు చేస్తానంటున్నారు, వర్క్ షెడ్లు ఇస్తారన్నారు. టిక్కో ఇళ్ళ కాడ ఇచ్చారమ్మా, ఇల్లు ఇచ్చారు, అన్నీ బాగా చేస్తున్నారు. మేము పుట్టిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీనమ్మా. ఓటు పుట్టిన కాడి నుంచి ఇంకొక పార్టీకి లేవు. ఎలా అనిపిస్తుంది బాబాయ్ మరి లోకేష్ గారు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇళ్ళ పట్టా ఇచ్చి మాకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేయించారు అని? చేయించారు. ఆ ఇళ్ళ పట్టాలు ఇచ్చి మాకు ఫ్రీగానే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు, రూపాయి ఖర్చు లేదు. చాలా బాగుందమ్మా. బాబాయ్ మరి ఇంత బాగుంటే మరి ఈ ప్రభుత్వంలో మరి జగన్ గారు ఏమో ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, ప్రజలకు అండగా లేదు, ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నారు కదా? అదంతా అపోహ కల్పనేనమ్మా, ఏమీ లేదు. ఆయన ఏం చేశారు? ఏదో మగ్గాల కానీ డబ్బులు వేసాడు, కానీ ఆ ఇలువ అన్నిటి మీద పెంచి మా మీద ఆర్థిక భారం పెంచేశాడు. అబ్బా వచ్చినాయి కాసినాయి వాటికే సరిపోతాయి. బాబాయ్ మరి పింఛన్ వస్తుందా మీకు? నాకు వస్తుందమ్మా, మా ఆడవాళ్ళకే పెట్టుకోవాలి. ఎంత ఇస్తున్నారు బాబాయ్ మీకు పింఛను? 4000 ఇస్తున్నారమ్మా. అప్పుడు 4000 ఇవ్వలేదుగా, ఏదో పెంచుకుంటూ పోతానన్నాడు. ఆఖరికి కొందరు తీసేసాడు కూడా. మరి ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి మరి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లు పెంచడం కానివ్వండి, మరి అలాగే స్టార్టింగ్లో 7000 ఇస్తా అన్నారు, ఇచ్చారా 2 నెలలు కలిపి? ఇచ్చారమ్మా, బాగా చేశారమ్మా. మరి మాకు కొడుకులు లేరు, పెట్టేవాళ్ళు లేరు, ఇద్దరం వృద్ధులం అయిపోయాము. ఆ ఇల్లు ఒకటి ఆధారం ఉండబట్టి ఆ ఇల్లు అయినా, లేకపోతే మేము కొనలేము, కట్టుకోలేము తల్లి. ఏం చెప్తారు బాబాయ్ మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన? అప్పుడు చాలా బాధలు పడ్డామమ్మా. ఏమీ సౌకర్యాలు లేవు. కరెంటు బిల్లు పెంచేశాడు, ప్రచారీ వస్తువులు పెరిగిపోయినాయి, ఏమీ కొనలేకపోయేవాళ్ళం, తినలేకపోయేవాళ్ళం. మంచి పరిపాలన అందించాను, బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళకి అంతా బాగా చేశానని మరి ఆయన చెప్తున్నాడు కదా? అది చెప్తే సరిపోద్దాం, ప్రజల మనసులో ముద్ర పడిపోయింది. లోకేష్ గారు ఎంత మంచి పని చేస్తున్నారు. మా చేనేత కార్మికులకు కూడా బంగారు పనుల వాళ్ళకి అందరికీ చేస్తానంటున్నారు, చేశారు. మా మనవాళ్ళకి కాటా కూడా ఇచ్చారు. మరి మనవాళ్ళకి మీకు తల్లికి వందనం పడిందా? మాకు పడదమ్మా. 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి లేదంట. పిల్లలకి పడి, మా అమ్మాయి పిల్లోడికి పడింది, ఆఖరి అమ్మాయికి భర్త లేడు. టిక్కో ఇల్లు వచ్చింది. ఆ 3 లక్షలు ఎంత బాకీ నెత్తినేసి వెళ్ళాడు, అవి కట్టుకోలేక ఇది వచ్చిన వాళ్ళు కట్ చేసేసుకుంటున్నారు. తల్లికి వందనం అయితే పడింది, ఒకళ్ళకి పడింది. బాబాయ్ మరి మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా బాబాయ్, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా, సంతోషిస్తున్నారు జనం.